రిపీట్ వాల్యూలో కూడా డ్యూన్ థియేటర్ల ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆఫ్ కోర్స్ నేనైతే రేపటితో ఆగిపోతుంది అనుకున్నాను. బట్ నా ఫ్రెండ్ చెప్తున్నారు 18th వరకు ఉందంట థియేటర్స్‌లోని. సో మిస్ అయిన వాళ్ళు అంటే ఫస్ట్ టైం థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్ళు లేదంటే మళ్ళీ ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు ఈ టైంలోనే చూసేయండి. ఇక తర్వాత గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ట్రైలర్ అయితే మాత్రం మనకి చాలా వరకు సూపర్ బౌల్ ఈవెంట్‌లోనే వస్తుందనుకున్నారు. కాకపోతే కొద్దిగా ఏదో ఎడిటింగ్ ప్రాబ్లమ్ అండ్ డ్యూరేషన్ కొద్దిగా పెద్దగా ఉండడం వలన ఆ సూపర్ బౌల్‌లో కరెక్ట్ కాదని చెప్పి ఇవాళ రిలీజ్ చేశారు మొత్తానికి. సింపుల్ గా రివ్యూ చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. అంటే థియేటర్స్ లో మీరు చూడాలనుకున్నవి చాలా ఉంది. ఈ విజువల్స్ అన్ని అన్నట్టు కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలాంటి చాలా సీన్స్ చూపించారు. అండ్ కొద్దిగా డౌట్ కూడా కొడుతుంది. అంటే ఏమైనా ప్రిడిక్టబుల్ గా వెళ్ళిపోతుందేమో సినిమా అంతా కూడా అని చెప్పి లేదు. అండ్ కొన్ని చూపించకూడని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ని కూడా హైడ్ చేశారు ట్రైలర్ కట్ లో. ఇకపోతే కంప్లీట్ బ్రేక్ డౌన్ లోకి ఇప్పుడు వెళ్ళిపోదాం. స్టార్టింగ్ షాట్స్ అన్ని కూడా మనకి ప్రీవియస్ ట్రైలర్ లో చూపించినట్టే కాంగ్ చేతికి ఆ గాంట్లెట్, తను ఈజిప్ట్ నుండి లోపల నుండి బయటికి రావడం హాలో ఎర్త్ నుండి, దాంతోపాటు గాడ్జిల్లా కూడా పింక్ కలర్ లో అయితే మాత్రం మొత్తం అంతా కూడా ఆ స్నో నుండి బయటికి రావడం. బ్యాక్గ్రౌండ్ డైలాగ్ లో అయితే మాత్రం ఈ మాన్స్టర్ వర్స్ ఏన్షియంట్ డీటెయిల్స్ ప్రకారం అయితే ఎప్పటి నుండో ఈ టైటన్స్ అన్ని కూడా నేచర్ కి గార్డియన్స్ అండ్ ఆ బిగ్ జాయింట్ ఏప్స్ అన్ని కూడా హ్యూమానిటీకి ప్రొటెక్టర్స్ గా చూపిస్తున్నారు. సింపుల్ గా మనకైతే వాళ్ళ ఇంట్రడక్షన్ చూపించారు. కాకపోతే గాడ్జిల్లా ఇంట్రడక్షన్ ఫిల్మ్ లోని కొద్దిగా లేట్ గా ఉంటుందని అర్థమైపోతుంది. ప్రీవియస్ ట్రైలర్ లో కూడా చాలా తక్కువ సేపే చూపించారు. బట్ ఇందులో ట్రైలర్ లోనే ఎక్కువ సీన్స్ చూపించినప్పటికీ తన ఎంట్రన్స్ కొద్దిగా లేట్ గా ఉంటుంది. స్టార్టింగ్ ట్రైలర్ లో కూడా మనకి ఎర్త్ క్విక్ వచ్చేలాంటి ఒక సిగ్నల్స్ కనిపించాయి. ఇక్కడ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక సిగ్నల్స్ వస్తుంది అనమాట. సో అది ఎర్త్ క్విక్ సునామీ అంటే ఒక కొత్త మాన్స్టర్ గురించి అది జియా ముందుగానే ఫీల్ అవుతుందంట. ఈ సిగ్నల్స్ ని గాడ్జిల్లా కాంగ్ కూడా ముందుగానే ఫీల్ అవుతున్నాయి. అండ్ అవి కూడా భయపడుతున్నాయి, ఏదో పెద్దదిగా రాబోతుంది అనే బ్యాక్గ్రౌండ్ డైలాగ్ నుండి అయితే డాక్టర్ ఆండ్రూస్ చెప్తుంది. అయితే ప్రీవియస్ ట్రైలర్ లో మనకి డాక్టర్ ఆండ్రూస్, దాంతోపాటు బెర్నీ, దాంతోపాటు ఒక ట్రాపర్ అనే ఒక వ్యక్తిని అయితే మెన్షన్ చేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి వెహికల్ లోని కాంగ్ ని ఫాలో అవుతున్నట్టు మనకి ఫస్ట్ ట్రైలర్ లో చూపించారు. ఆ ట్రాపర్ స్టీఫెన్ రాండా క్యారెక్టర్ అంట. అంటే రాండా ఫ్యామిలీకి సంబంధించి కొత్త క్యారెక్టర్ ఈ ఫిల్మ్ లో. ఎప్పుడైతే మోనార్క్ చూసిన తర్వాత ఈ క్యారెక్టర్స్ కి కొద్దిగా కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ ని మరి కొత్తగా ఎలా యూజ్ చేసుకుంటారో చూడాలి. సో వీళ్ళందరూ కలిసి కాంగ్ ని ఫాలో అవుతున్నారు. ఎక్కడికి వెళ్తుందని చెప్పి అక్కడ హాలో ఎర్త్ లోకి అయితే మాత్రం కాంగ్ వెళ్తుంది. వీళ్ళు కూడా వెనకతల ఒక వెహికల్ లోని అది ఆల్రెడీ డ్రోన్ టైప్ లో మనకి కనిపించింది కదా ప్రీవియస్ ట్రైలర్ లోని. సో ఆ విధంగా వెళ్తున్నారు. మనకి ఇది కొద్దిగా మోనార్క్ లో కనిపించిన ఆ కొత్త రీలం ని కొద్దిగా దానికి సిమిలర్ గా కనిపిస్తుంది. ఆ లోపలికి టెలిపోర్ట్ అయ్యే విధానం అంతా కూడా. పోతే వీళ్ళతో పాటు జియాని కూడా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడే కదా మనకి ప్రీవియస్ ట్రైలర్ లోనే ఒక చిన్న కాంగ్ ని చూస్తాడు. ఈ సీన్ దగ్గర అయితే కాంగ్ ఇంకా చేతికి ఆ గాంట్లెట్ లేదు. మేబీ తర్వాత స్కార్కింగ్ తో జరిగిన ఫైట్ లో ఓడిపోయిన తర్వాత వీళ్ళే తయారు చేసి ఇస్తారేమో. ఈ మినీ కాంగ్ కూడా స్కార్కింగ్ స్పీసీస్ లాగే కనిపిస్తుంది. తర్వాత ఈ హ్యాండ్ మార్క్ గురించి ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో కూడా చెప్పాను. కాంగ్ ద స్కల్ ఐలాండ్ లో కూడా ఇలాంటి హ్యాండ్ మార్క్ ఒకటి కనిపిస్తుంది. అప్పుడు అందరం కూడా కాంగ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే స్కార్కింగ్ హ్యాండ్ మార్క్ అంటది. ఇంతవరకు వస్తున్నాయి కదా సిగ్నల్స్ అన్ని కూడా. సో ఆ సిగ్నల్స్ కి అర్థం ఒక వార్ లాంటిది అని చెప్పి స్టీఫెన్ రాండా అంటున్నాడు. పోతే వీళ్ళు కూడా లోపలికి వచ్చారు కదా, ఒక టెంట్ లాగా బూజ్ లాగా ఉండదని ముట్టుకోగానే మొత్తం అంతా కూడా బ్లూ కలర్ లో వెలుగుతుంది. నిజానికి హాలో ఎర్త్ లో ఇంతకు ముందు మోనార్క్ గానీ అంటే చాలా వరకు సీన్స్ చూపించారు. బట్ మనం చూడని చాలా సీన్స్ లొకేషన్స్ ఇందులో ఉన్నాయని ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. ఇక్కడికి ఆ మినీ కాంగ్ ఆ పెద్ద కాంగ్ కి తీసుకొచ్చినట్టుంది. అంటే ఈ న్యూ ఎంపైర్ ని చూపిద్దామనేమో. తర్వాత తన పాత వెపన్ ని కూడా తీసుకువస్తున్నాడు. సో ఈ మినీ కాంగ్ సంబంధించిన ఫ్యామిలీని నాకు తెలిసి స్కార్కింగ్ చంపేసి ఉంటాడు. ఇక్కడ చాలా కాంగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా స్కార్కింగ్ కి స్లేవ్స్ లాగా క్లియర్ గా ఈ సీన్ లో అర్థమవుతుంది. తన ఎంట్రన్స్ చూసి ప్రతి ఒక్కటి కూడా చేతులు కట్టేస్తున్నాయి. ఈ సీన్ లో మెయిన్ హైలైట్ చూడండి. ఆ మినీ కాంగ్ స్కార్కింగ్ ని కొట్టడానికి ఒక రౌడీ కాంగ్ తెచ్చింది, ఒక అంటే గోండం తెచ్చింది. సడన్ గా దాన్ని చూడగానే అమాయకంగా చేతులు కట్టేస్తుంది భయపడిపోయినట్టు. ఈ స్కార్కింగ్ లుక్ క్యారీ డిఫరెంట్ గాని కాదు కానీ ఏన్షియంట్ హిస్టరీ అంటే ఈ మాన్స్టర్ వర్స్ యొక్క మిత్ ప్రకారం అయితే మాత్రం ఈ హాలో ఎర్త్ లో చాలా మాన్స్టర్స్ క్రియేచర్స్ వాళ్ళ పూర్వీకులు వీళ్ళందరినీ కూడా ఈ స్కార్కింగ్ చంపేస్తాడు. సర్ఫేస్ ని ఆక్రమించుకోవడానికి చాలా మందిని చంపేస్తాడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా. ప్రీవియస్ ట్రైలర్ లో కూడా మీరు చూసే ఉంటారు. మొత్తం అంతా కూడా స్కెల్టన్స్ తన ఒక థ్రోన్ మీద కూర్చునే విధంగా స్కారీగా. పోతే ఎదురయ్యారు కదా, ఇద్దరికి ఒక ఫైట్ అనమాట. తన మెడలో చూసారా ఒక స్కెల్టన్ ని, ఒక బోన్స్ అన్నిటిని కూడా ఒక బెల్ట్ లాగా వెపన్ లాగా తయారు చేసుకుంది. సో దాన్ని అయితే విసిరింది మీదకి. సో అది విసరగానే పట్టుకున్నాడు కాంగ్. వెంటనే ఇలా లాగ్గానే మొత్తం అంతా తెగిపోయి బ్లడ్ వచ్చేసినట్టు. సో ఆ విధంగా హ్యాండ్ కి డ్యామేజ్ అయిందా అంటే క్లారిటీగా చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే చూపించారు గాయమైనట్టు. బట్ ఆ గాంట్లెట్ అనేది రైట్ హ్యాండ్ కి పెట్టారు. అలా తడబడుతున్నప్పుడు ఈ షాట్ మాత్రం హైలైట్ గైస్. ఫైర్ నుండి 2 ఐస్ చూడగానే కాంగ్ అక్కడ భయపడుతున్నట్టు, ఆ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా. రే నువ్వొచ్చావు ఏంట్రొంగా అన్నట్టు. కాంగ్ అర్థమైపోయింది చాలా డేంజర్ అని. అది ఎందుకు తర్వాత చెప్తా. ఇక్కడ ఎంట్రన్స్ చూడగానే 2 ఐస్ చూడగానే వణికిపోతుంది కాంగ్. కాంగ్ కాదు, గాడ్జిల్లా కూడా వనకాల్సింది, ఎందుకంటే వచ్చింది షిమో. ఫిలింలోని షిమో కైజు అని చెప్పి మరొక విలన్ ఉండబోతుందని చెప్పి ఒక స్మాల్ వీడియో చేశాను దాని గురించి, అంటే రివీల్ అయింది దాని గురించి. సో ఆ షిమో కైజుని ఇప్పుడు రివీల్ చేశారంటే చూపించినట్టు. వెంటనే వెపన్ తో డిఫెండ్ చేస్తుంది, అటాక్ చేస్తుందని చెప్పి. సో ఎందుకు కాంగ్ భయపడిందంటే కాంగే కాదు, గాడ్జిల్లా కూడా ఇంతకు ముందు స్టార్టింగ్ డైలాగ్ చెప్పారు కదా, ఒక సిగ్నల్స్ వస్తున్నాయి దానికి ఈ 2 గాడ్జిల్లా అండ్ కాంగ్ 2 కూడా భయపడుతున్నాయి అని చెప్పి. అది స్కార్కింగ్ గురించి కాదు, షిమో గాడ్జిల్లా గురించి.
అందుకని రే నువ్వొచ్చావా అని షాక్ అయింది కాంగ్. ఎందుకంటే అది చాలా బిగ్ థ్రెట్ అనమాట. స్కార్కింగ్ కన్నా పెద్ద థ్రెట్. రే అంటున్నాయేంటి, షీమో అనే నేమ్ ఫీమేల్ లా ఉందనుకోకండి. షీమో క్యారెక్టర్ అయితే మేల్ క్యారెక్టరే. మొత్తం స్నోకి తగ్గట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆ వాటర్ ని అబ్జర్వ్ చేస్తే మొత్తం షీమో కంట్రోల్ చేస్తుంది, తను అటాక్ చేస్తుంది అన్నట్టు. అక్కడ మొత్తం క్లౌడ్స్ నుండి మీద నుండి అటాక్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మేబీ హాలో ఎర్త్ నుండి మీదకి అటాక్ చేస్తుందేమో, అందుకని చుట్టూ ఉన్న వాటర్ అంతా కూడా గడ్డకట్టుకుపోతుందేమో. ఇక్కడ ఉన్న బ్రెజిల్ అయితే మాత్రం క్లైమాక్స్ ఫైట్ ఈ బ్రెజిల్ లో జరుగుతున్నట్టు ఒక పోస్టర్ రివీల్ అయింది. అయితే ఇది స్కార్కింగ్ తో అనుకున్నప్పటికీ షీమో కూడా ఇక్కడికే వస్తున్నాడు గల. తర్వాత మూవీ టీం వాళ్ళు ఈ సీన్ ని రివీల్ చేయకూడదని చెప్పి స్మాల్ సెకండ్స్ లో చూపించారనమాట. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హాలో ఎర్త్, దాంతోపాటు స్కార్కింగ్, దాంతోపాటు షిమో అండ్ పింగ్, గాజిల్లా, అక్కడ మధ్యలో చిన్న బలిలాగా చాలా చిన్న యానిమల్ లా ఉంది మొత్తానికి అక్కడ. అంతా ఓకే కానీ స్కార్కింగ్ తో ఫైట్ జరుగుతున్నప్పుడు షీమో వచ్చింది. అంటే ఏంటి, ఈ రెండు క్యారెక్టర్స్ కొలాబ్ అవుతున్నాయి. ఇప్పుడు గాజిల్ అండ్ కాంగ్ కొలాబ్ అవుతున్నట్టు ఈ రెండు కూడా కలుస్తున్నాయి. ఇదే ఇక్కడ సర్ప్రైజింగ్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక మల్టీ స్టారర్ పెడితే ఆ మల్టీ స్టారర్ హీరోస్ కి తగ్గట్టు ఇద్దరు హీరోయిన్లు పెడతారు. ఇక్కడ వాళ్ళిద్దరికి తగ్గట్టు ఇద్దరు విలన్స్ ని పెట్టారు. ఒకటి స్కార్కింగ్, ఇంకొకటి షిమో. ఫిలిం లో వీళ్ళిద్దరు కలవక ముందు మళ్ళీ వీళ్ళిద్దరికి ఒక చిన్న ఫైట్ లా ఉంటుంది అనమాట. ఆఫ్ కోర్స్ గాజిల్ వర్సెస్ కాంగ్ లాంటి ఒక చిన్న సీన్ ఉంటుంది. వెంటనే వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ లో అబ్జర్వ్ చేస్తే కాంగ్ ఒక్కడే దీన్ని ఆపలేడు, గెలవలేడు అన్నట్టు వినిపిస్తుంది. తను ఒక్కడే కాదు, తనకి తోడున్నాడు అని చెప్పి డైలాగ్ వినిపిస్తుంది డాక్టర్ ఆండ్రూస్ నుండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిరమిడ్స్ కానీ, ఈజిప్ట్ కానీ, స్టార్టింగ్ లోని కాంగ్ యొక్క హ్యాండ్ కూడా హాలో ఎర్త్ నుండి ఇక్కడే కనిపిస్తుంది. సో ఈజిప్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది, దానికి సంబంధించి ఆల్రెడీ పోస్టర్ లో చూపించారు. అయితే వాళ్ళిద్దరికి కాదు, ఎదురుగా స్కార్కింగ్ కూడా కనిపిస్తున్నాడు. సో అక్కడ డైలాగ్ అదే అనమాట, వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడాల్సిన అవసరం లేదు, ఇద్దరు కలిసి వాళ్ళు చేయాలనుకున్న పనిని చేసేసి చాలు అని. సో షిమోకి నాకు తెలిసి గాజిల్లాకి పెడతారు ఫైట్, స్కార్కింగ్ కి నాకు తెలిసి కాంగ్ కి కలిసి పెడతారు అనమాట. ఆల్రెడీ ఒక ఫైట్ లోని కాంగ్ ఓడిపోతాడు. తర్వాత మొత్తం అంతా కూడా ఈ గాంట్లెట్ తో వచ్చి మళ్ళీ ఆ దెబ్బ తగిలిన చేతితో కొడుతున్నాడు. ఇక్కడ గట్టి పంచే. ఈ సీన్ ఎంత స్లో మోషన్ లో చూసినా సరిగ్గా క్యాప్చర్ కాలేదు కానీ మధ్యలోని ఆ మినీ కాంగ్ ని పట్టుకుంటున్నాడు. ఒక మీమ్ మెటీరియల్ అయ్యేది అనమాట. అంత ఫన్నీగా ఉంది దెబ్బ తగలడం కానీ, తర్వాత నోట్ నుండి పన్ను బయటకు రావడం కానీ. ఈ సీన్స్ లోని ఆ టైటన్స్ అనేవి హాలో ఎర్త్ లో కొట్టుకునే దానికి అండ్ రియల్ ఎర్త్ లో సర్ఫేస్ మీద కొట్టుకున్న ఫైట్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చూపిస్తుంది. ఎందుకంటే హాలో ఎర్త్ లో మనకి ఆ స్కెల్టన్ బెల్ట్ అనేది నార్మల్ గా చూపించారు. ఇక్కడ చూడండి, ఒక బిల్డింగ్ లాగేసి మొత్తం ఆ ఫ్లోర్ అంతటిని కూడా ఇసురుతుంది మీదకి. అఫ్ కోర్స్ కాంగ్ కి గాజిలా లాగా కాస్మిక్ పవర్స్, సూపర్ పవర్స్ ఏమీ అక్కర్లేదు, జస్ట్ ఒక హ్యాండ్ పంచ్ చాలన్నమాట. బట్ డైరెక్టర్ ఆడమ్ విన్గట్ గాజిలాకి పెద్ద ఫ్యాన్ ఏంటో తెలియదు కానీ ఈ ఫిల్మ్ లో కూడా గాజిలాని చాలా డిఫరెంట్ వెర్షన్స్ లో చూడబోతున్నారని చెప్పి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. అంటే ఓన్లీ పింక్ మాత్రమే కాదు, స్కై బ్లూ తన ఓల్డ్ పవర్ ని కూడా మళ్ళీ చూపించే విధంగా. సో ఆ సీన్స్ అయితే మాత్రం విజువల్స్ గా చాలా స్టన్నింగ్ గా ఉన్నాయి షార్ట్స్. ఆ సైడ్ ని చూపిస్తూనే కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీలో ఆ ఎలివేషన్స్ క్లియర్ గా అర్థమవుతుంది. సో అంతా బాగుంది కానీ అన్ని కనిపిస్తున్నాయి కానీ మిల్లీ బాబీ బ్రోన్ ఏమైపోయింది తర్వాత మరి ఈ సినిమాలో కనిపించట్లేనట్టు. ఇంతకు ముందు కాస్టింగ్ లో కనిపించింది, మరి ఇప్పుడు కనిపించట్లేదు. మేబీ నెట్ఫ్లిక్స్ యొక్క డామ్జల్ ప్రాజెక్ట్ లో బిజీ వాళ్ళు అనుకుంటా. బట్ బెర్నీ క్యారెక్టర్ ఉంది కానీ ఆమె క్యారెక్టర్ లేదు. అండ్ చాలా ఎక్స్ట్రా న్యూ క్యారెక్టర్స్ ని కూడా చూపిద్దామని చెప్పి అలా తగ్గించుండొచ్చు. పోతే ఈ షాట్ చూడండి, అక్కడ బ్యాక్గ్రౌండ్ క్రిస్టల్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ ట్రైలర్ లో చూసాం. పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్, ఒక కేవ్ లాగా లోపలికి కాంగ్ దూకడం అంతా కూడా. ఇక్కడ ఈ మినీ కాంగ్ అయితే మాత్రం కోతి మీదకి విసురుతుంది. ఆ కోతి చెస్ట్ దగ్గర రెడ్ కలర్ లోని స్కార్కింగ్ సింబల్ లా ఉంది. సో స్కార్కింగ్ మనిషి లాగా. పోతే చూస్తుంటే ఫిలిం లోని షిమో తోటి గాజిలా కూడా ఓడిపోయినట్టు ఉంది. అది మొత్తం అందరు కూడా వీళ్ళే మళ్ళీ బాంబ్స్ వేసి దానికి కాస్మిక్ పవర్ ఇచ్చేలాంటి హెల్ప్స్ చేయడం కూడా కనిపిస్తుంది. కాంగ్ కి ఒక గాంట్లెట్ కూడా ఇచ్చారు. పోతే ఇక్కడ మీరు క్లియర్ గా హైట్స్ అబ్జర్వ్ చేస్తే గాజిలా కొద్దిగా ఎత్తుగా కనిపిస్తుంది. బట్ ఈ మాన్స్టర్ వర్స్ లో ఒకటే డౌట్, ఇప్పుడు ఈ స్కార్కింగ్, షిమో ఎప్పటి నుండో ఈ న్యూ ఎంపైర్ ఈ హాలో ఎర్త్ లో ఉన్నారు. బట్ ఇంతవరకు రాలేదు, కరెక్ట్ గా ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? సో దాని క్లారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఫిల్మ్ లో. గిదోరా అంటే అప్పుడు మాన్స్టర్స్ మధ్య ఫైట్ కాబట్టి వచ్చింది, బాగుంది. తర్వాత మెగా గాజిలా అంటే వీళ్ళే తయారు చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటి సడన్ గా సిగ్నల్స్ వస్తున్నాయి. సో మరి ఏంటో అది ఫిల్మ్ లోనే చూడాలి. దాంతో పాటు మోత్రా క్యారెక్టర్ కనిపించినట్టు ఒక స్మాల్ సెకండ్స్ లో జస్ట్ హింట్ లో చూపించారు. అంటే జియా కూడా సిగ్నల్స్ ని ఫీల్ అవుతుంది అన్నప్పుడు తను ఊహించుకుంటున్నట్టు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కొన్ని సీన్స్ చూపించారు. అక్కడ ఈ కంట్రీ యాప్ లో కొద్దిగా బటర్ఫ్లై లాగా. చూద్దాం మరి ఇలాంటి సర్ప్రైజెస్ ఫిల్మ్ లో ఎన్ని ఉంటాయో. మొత్తానికి ప్రతి సీన్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసినట్టున్నాను. ట్రైలర్ బ్రేక్ డౌన్ మీకైతే క్లారిటీగా అర్థమైనట్టుంది. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.